ఇప్పుడు కృష్ణా నదీ జలాలు రావు, కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తుంది, నరేంద్ర మోడీ గారు తెలంగాణకు అన్యాయం చేస్తుందని మాట్లాడుతున్నటువంటి బీఆర్ఎస్ నాయకులు, మంత్రులు, మాజీ మంత్రులు వాళ్ళకు గుర్తుండాల్సింది ఏంటంటే కేంద్రంలో 2014లో నరేంద్ర మోడీ గారు మొదటిసారి ప్రధానమంత్రి అయిన తర్వాత ఉమాభారతి గారు కేంద్ర జలవనరుల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఢిల్లీకి పోయి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు గారు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో చంద్రశేఖరరావు గారు కృష్ణా నదీ జలాలలో వాటాకని ఒక కాగితం మీద సంతకం పెట్టారు. అప్పుడు 299 టీఎంసీలే మాకు చాలని సంతకం పెట్టింది ఎవరంటే ఆ రోజటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు. 2016 అనుకుంటున్నది. అప్పటి నుంచి ఇప్పటిదాకా నోరు మూసుకొని కూర్చొని ఇప్పుడు వచ్చి కృష్ణా జలాలలో కేంద్రం తెలంగాణకు అన్యాయం చేస్తుంది అని అంటే అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసిరు? 2016 నుంచి 2023 దాకా ఆ సంతకం పెట్టినప్పుడు నాకు గుర్తున్నంత వరకు హరీష్ రావు గారే నీళ్ళ శాఖ మంత్రి కదా, మరి అప్పుడు ఎందుకు మాట్లాడలేదు హరీష్ రావు గారు? ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు? అంటే ఇది ప్రజల్ని వంచడం, కేవలం ఏదో ఒకటి మాట్లాడి మీడియాలో ఉండడం కోసం తప్ప ఇంకొకటి కాదు.